సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కార్తిక్ టెక్ వరల్డ్. సో ఈరోజు వచ్చేసి మనమైతే 15,000 లోపల మనకు ఏ ఫోన్స్ దొరుకుతాయి. 8 GB ర్యామ్, 256 GB రామ్, అలాంటి దానిలో అలాంటి స్పెసిఫికేషన్స్లో మనకు 15,000లో ఏదైనా మొబైల్ వస్తుందా లేదా అని చూద్దాము. సో చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. చూసిన వెంటనే లైక్ చేయండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, అండ్ మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పెట్టుకొని ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. సో గైస్, మనకి 15,000లో ఫస్ట్ మొబైల్ వచ్చేసి మనకైతే మోటో G67 పవర్ అయితే ఉంది. సో అది వచ్చేసి స్నాప్డ్రాగన్ 7S Gen 2 అయితే ఉంది. సో 8 GB రామ్ ఇది వచ్చేసి 50 MP ప్లస్ 8 MP రేర్ కెమెరా, 32 MP ఫ్రంట్ కెమెరా అయితే రాబోతుంది. సో ఇది వచ్చేసి 7000 mAh బ్యాటరీ, 30 W టర్బో పవర్ ఛార్జింగ్తో అయితే వస్తుంది. 6.7 ఇంచెస్ మనకి 17.2 సెంటీమీటర్స్ ఎల్సిడి ఇది. సో ఇది వచ్చేసి మనకైతే 16,968 రూపీస్కి అయితే మనకైతే రాబోతుంది. సో చూసుకున్నట్టయితే మంచి మొబైల్ అనే చెప్పొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మనకైతే G57 మోటో కంపెనీదే. సో ఇది వచ్చేసి మనకి 6th Generation స్నాప్డ్రాగన్ 6 Generation 4, 8 GB రామ్, 50 MP ప్లస్ 8 MP రేర్ కెమెరా, అండ్ 8 MP ఫ్రంట్ కెమెరా, 7000 mAh బ్యాటరీ, 33 W టర్బో ఛార్జింగ్ అయితే ఉంది. సో 6.72 ఇంచెస్ అయితే ఎల్సిడితో అయితే రాబోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనమైతే శాంసంగ్లో చూద్దాము. అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకైతే 15,500 అయితే ఉంది. సో బెస్ట్ మొబైల్ అని చెప్పచ్చు. ఇప్పటి వరకు నేను చెప్పిన రెండు మొబైల్స్ చాలా మంచి మొబైల్స్, కావాలంటే తీసుకోండి, లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాం. సో గైస్, నెక్స్ట్ మొబైల్ వచ్చేసి OnePlus Nord CE4 Lite 5G. సో అదొచ్చేసి స్నాప్డ్రాగన్ 695 అయితే ఉంది, 8 GB ర్యామ్ ఇది. సో 50 MP ప్లస్ 2 MP రేర్ కెమెరా అయితే ఉంది, అండ్ 16 MP ఫ్రంట్ కెమెరా అయితే ఉంటుంది. సో 5500 mAh బ్యాటరీతో మనకైతే 80 watts సూపర్ వూక్ ఛార్జర్తో మనకైతే రాబోతుంది ఇది. సో 6.67 ఇంచెస్ అయితే వస్తుంది, AMOLED డిస్ప్లే ఇది. సో దీని గురించి పూర్తి డీటెయిల్స్ కావాలంటే కింద కామెంట్ చేయండి, నేనైతే ఫుల్ వీడియో అయితే చేస్తాను. సో దీని లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఈ మొబైల్ ప్రైస్ వచ్చేసి మనకైతే 18,000 అయితే ఉంది. సో 20,000 లోపే చాలా అంటే చాలా మంచి మొబైల్ అనే చెప్పుకోవచ్చు. OnePlus గురించి మీకు తెలిసిండేదే. సో OnePlus Nord CE4 చాలా అంటే చాలా ఎక్కువ హిట్ అయింది. సో ఇది 5G మొబైల్. సో కావాలంటే తీసుకోండి, అండ్ మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.